హలో అండి, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మీ ఇంట్లో కానీ చేల్లో కానీ లేదంటే గూడెంలో కూడా ఎలకల బాధతోటి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. ఇంట్లోకి వచ్చేసిన కూడా బయటకు తరమడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఇలాగా ఇంట్లో ఉన్న వాటితోటి మీరు ఈజీగా ఎలకలు అనేది పోగొట్టుకోవచ్చండి. ఈజీగా చచ్చిపోతాయి. అవి ఎలాగో హోమ్ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఫస్ట్ రెమెడీ ఏంటో చూసేద్దామండి. దానికోసమని నేను ఇలాగా వైట్ సున్న తీసుకున్నాను. వైట్ సున్న వేసుకోవడానికి ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే అండి, కొబ్బరి చెప్పు తీసుకోవడం వల్ల ఆ కొబ్బరి చెప్పు కోసమైనా ఎలకలు అనేది దగ్గరకు వస్తాయండి. అందరూ యూజ్ చేయడం వల్ల ఇలాగ తీసుకున్నాను కదా. అందులోకి నేను ఒక 2-3 బిస్కెట్ల దాకా ఇలా నెల్లిపూరి వేసుకుంటున్నానండి. అందులోకి వేసుకున్నాక మొత్తం అన్నిట్లు మిక్స్ చేసుకోవాలి. మన ఇంట్లో పెట్టి స్పూన్లు అనేది నేనేం తీసుకుంటలేదండి. ఇలా కొబ్బరి చెప్పుతోటే ఇలాగ మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను. అవి అంతా మనం వేసుకున్న బిస్కెట్లు ఉన్నాయి కదండి, వైట్స్లో మొత్తం మిక్స్ అయిపోవాలి. అప్పుడు దాకా మెత్తగా మొత్తం నలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వైట్ సున్నలోకి మొత్తం బిస్కెట్ అంతా మొత్తం మిక్స్ అయిపోయింది కదండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంత వాటర్ అనేది వేసుకుని ముద్దలా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను, బాగా లూజ్ అవ్వకుండాని. ఇలాగే వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఆ రెమెడీ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలి వాటర్లోకి. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని మనకి ఎలకల బాధ అనేది ఎక్కడ ఉందో ఆ చోట అనేది పెట్టుకుంటే మీకు ఎలకల బాధ అనేది లేకుండా ఉంటుందండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలాగా మీకు ఎక్కడ గొడవలో కానీ లేదంటే చేల దగ్గర కానీ లేదంటే ఇంట్లోని వచ్చేస్తుంటాయి కదండి, వాటి దగ్గర పెట్టుకుంటే ఎలకల బాధ లేకుండా ఉంటాయి. నెక్స్ట్ రెమెడీ ఏంటో చూసేద్దాము. ఇలా పుట్టిన పప్పు అనేది తీసుకున్నాను, కొప్పు దాకాని. దీన్నే గులసెన పప్పు కూడా ఉంటారు. ఇలా తీసుకునే దాన్ని అది పక్క పెట్టుకుని నేను తర్వాత వచ్చేసి ఇలాగ ట్యాబ్లెట్ అనేది తీసుకున్నాను. డోలో 1000 MB తీసుకున్నాను. MB ఎక్కువ ఉంటుంది, పవర్ కూడానండి. ఇది యూజ్ చేయట్లేదు, అట్లాగనే ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది, అందుకు యూజ్ చేస్తున్నానండి. ఇలా పుట్నాల పప్పు అనేది పౌడర్ చేసుకుని ఇలాగా మిక్సీ పెట్టుకుని తెచ్చుకోవాలండి. మెత్తటి పౌడర్ లాగానే తీసుకోవాలి. ఇలా చేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇలాగ ట్యాబ్లెట్లు కూడా వీటిని పౌడర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా నేను ట్యాబ్లెట్లు అనేది పౌడర్ చేసుకున్నాను ప్లెయిన్గాని. ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆ పౌడర్లోకి ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా పౌడర్లోకి ట్యాబ్లెట్ పౌడర్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి. అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పౌడర్ అంతా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఎలుకల బాధలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అనేది పౌడర్ పెడితే ఎలుకలు అనేది తినేసి చనిపోతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఎల్లుల్లిపాయలు అనేది తీసుకున్నానండి. ఒక పాయ తీసుకున్న అందులోకి మనం అంతా వాడిన అవసరం లేదండి. ఒక 2-3 అందులో వెల్లుల్లిపాయ రేకులు అనేది తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెల్లుల్లిపాయ రేకులు అనేది తీసుకున్నాను. ఆ వెల్లుల్లిపాయ రేకులని కచ్చపిచ్చగా దంచుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. అందులోకి 1 స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకున్నానండి. వేసుకున్నాం కదా, సాల్ట్లోకి దాంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆ వాటర్ అంతా మొత్తం మరిగించుకోవాలండి. అది సగం అయ్యేదాకా వెల్లుల్లిపాయలు ఉన్న వాటర్ అనేది మొత్తం వెల్లుల్లిపాయలు ఉన్న ఫ్లేవర్ అనేది వాటర్లో దిగాలండి. అప్పుడు దాకా మరిగించుకోవాలి. చూస్తున్నాం కదా, ఇలాగా మొత్తం అనేది ఒక టీ గ్లాస్ అయింది కదా, దాన్ని ఇప్పుడు అది స్ట్రెయిన్ చేసేసుకుందామండి. టీ వాడి పోసుకుంటాం కదా, స్ట్రెయినర్ తీసుకున్న స్ట్రెయిన్లోకి మొత్తం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లోకి నేను డెటాల్ అనేది వేసుకుంటున్నానండి. మూతలో సగం అనేది డెటాల్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను మూతలో సగం అనేది వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. 1 స్పూన్ పెట్టుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఆ వాటర్లోకి డెటాల్ అనేది మిక్స్ అయిపోయింది కదండి. ఇలా మిక్స్ అయిపోయాక ఒక బాటిల్ తీసుకున్నానండి. మీరు ఏదన్నా స్ప్రే చేసుకునే బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ అనేది తీసుకోవచ్చు. నా దగ్గర లేదు. ఇలా వాటర్ బాటిల్కి నేను హోల్స్ అన్ని పెట్టుకుని క్యాప్స్కి అది యూజ్ చేస్తున్నానండి. మనం ఎల్లుల్లిపాయ రేకులన్నీ తీసుకున్నాం కదండి, తీసుకుని వాటర్లో వేసుకుని మరిగించుకున్నాం. మరిగించుకోవడం వల్ల ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది కదండి. అలా దిగి ఆ ఘాటు స్మెల్కి అనేది మనకి ఇంట్లోకి ఎలకలు అనేది రాకుండా ఉంటాయండి. ఘాటు స్మెల్కి మీకు ఎలుకల బాధ అనేది ఎక్కడెక్కడ ఉందో ఆ చోట్లంతా ఇలా వాటర్ వేసుకుంటే ఎలుకలు అనేది వెనక్కి వెళ్ళిపోతాయండి, ఇంట్లోకి అనేది రావు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము.
ఇలాగ తెల్ల జిల్లేడు మొక్కలు ఉంటాయి కదండి, మన ఇంట్లో ఉంటాయి లేదంటే బయట ఎక్కడన్నా ఉంటాయి కదా, ఆ మొక్క అనేది ఇలా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎలుకల బాధలు రాదండి. నేను అలాగే తీసుకుని పెట్టుకున్నాను. తీసి పెట్టుకుని ఇది తెల్ల జిల్లేడు అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి, ఘాటు స్మెల్ అనేది. ఇలా ఘాటు స్మెల్ ఉండడం వల్ల ఈ ఘాటు స్మెల్కి అనేది ఎలుకలు అనేది ఇంట్లో రాకుండా ఉంటాయండి. ఇలా నలుపుకుని మన ఇంట్లో కానీ ఎలుక బాధ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే ఎలుకలు అనేది అస్సలు ఇంట్లోకి రావండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపస్ అనేది అండి ఈ టిప్స్ అనేది బాగా వర్క్ అవుతాయి. ఎలుకల బాధలు అనేది ఎవరో పడుతున్నారు అనేది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే కంపల్సరీ అనేది ఈ టిప్స్ అనేది బాగా యూస్ఫుల్ అవుతాయి కనుక మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.